Welcome to our channel. Godavari Kids World. ఇవి సముద్రంలో నివసించే కొన్ని జంతువులు. ఫిష్, చేప. చేపలు నీటిలో నివసిస్తాయి మరియు రోజంతా ఈత కొడతాయి. ఇవి అనేక ప్రకాశవంతమైన రంగులు మరియు ఆకారాలలో వస్తాయి. చాలా చేపలు చిన్న మొక్కలు మరియు కీటకాలను తింటాయి. వాటికి ఈత కొట్టడానికి రెక్కలు, శ్వాస తీసుకోవడానికి శ్వాస భాగం ఉంటాయి. డాల్ఫిన్. డాల్ఫిన్లు చాలా తెలివైన సముద్ర జంతువులు. ఇవి నీటిలో దూకి ఆడుకోగలవు. డాల్ఫిన్లు చాలా వేగంగా మరియు గుంపులుగా ఈదుతాయి. వీటికి క్లిక్కింగ్ శబ్దాలు చేయడం అంటే చాలా ఇష్టం. వేల్. తిమింగలం. తిమింగలాలు ప్రపంచంలోనే అతిపెద్ద జంతువులు. ఇవి లోతైన మహాసముద్రాలలో నివసిస్తాయి. తిమింగలాలు పెద్ద నోరు మరియు పొడవైన శరీరాలను కలిగి ఉంటాయి. ఇవి చిన్న చేపలను మరియు చిన్న సముద్ర జీవులను తింటాయి. షార్క్. సొరచేప. సొరచేపలు బలమైన మరియు శక్తివంతమైన వేటగాళ్లు. అవి సముద్రంలో చాలా వేగంగా ఈదుతాయి. సొరచేపలకు చాలా పదునైన దంతాలు ఉంటాయి. అవి చేపలను సులభంగా పట్టుకుని తింటాయి. ఆక్టోపస్. ఒక ఆక్టోపస్కు 8 పొడవైన చేతులు ఉంటాయి. ఇది ఇతర జంతువులకు కనిపించకుండా ఉండటానికి తన రంగు మార్చుకుంటుంది. ఆక్టోపస్లు చాలా తెలివైన సముద్ర జీవులు. వాటికి భయం వేసినప్పుడు సిరా చిమ్ముతాయి. టర్టిల్. నీటి తాబేలు. తాబేళ్లకు బలమైన, గట్టి పెంకులు ఉంటాయి. ఇవి సముద్రంలో ఈదగలవు మరియు నేలపై నడవగలవు. తాబేళ్లు నెమ్మదిగా మరియు ప్రశాంతంగా కదులుతాయి. ఇవి మొక్కలు, చేపలు మరియు చిన్న జీవులను తింటాయి. క్రాబ్. పీత. ఇది సముద్రం దగ్గర నివసిస్తుంది మరియు బీచ్ ని ఇష్టపడుతుంది. ఇవి ఇసుక మీద పక్కకు నడుస్తాయి. పీతలు ఆహారాన్ని పట్టుకోవడానికి తమ గోళ్లను ఉపయోగిస్తాయి. స్టార్ఫిష్. ఒక స్టార్ఫిష్ మెరిసే నక్షత్రంలా కనిపిస్తుంది. దీనికి సాధారణంగా 5 చేతులు ఉంటాయి. స్టార్ఫిష్ సముద్రంలో చాలా నెమ్మదిగా కదులుతుంది. ఇవి రాళ్లపై మరియు సముద్రపు అడుగు భాగంలో నివసిస్తాయి. జెల్లీ ఫిష్ మృదువైన, జెల్లీ లాంటి శరీరాలను కలిగి ఉంటుంది. ఇవి నీటిలో మెల్లగా తేలుతాయి. కొన్ని జెల్లీ ఫిష్లు చీకటిలో కూడా మెరుస్తాయి. సముద్రంలో జెల్లీ ఫిష్ అద్భుతంగా కనిపిస్తోంది. సీల్స్ ఆటలాడే నీటి జంతువులు. అవి వేగంగా ఈదుతాయి మరియు సముద్రంలో లోతుగా దూకుతాయి. భూమిపై అవి నెమ్మదిగా మరియు ఫన్నీగా కదులుతాయి. సీల్స్ పెద్ద సమూహాలలో కలిసి నివసిస్తాయి. సీహోర్స్. సముద్ర గుర్రం చిన్న గుర్రంలా కనిపిస్తుంది. ఇది చాలా చిన్నది మరియు సున్నితమైనది. సముద్ర గుర్రాలు నీటిలో నెమ్మదిగా ఈదుతాయి. ఇవి సముద్రపు మొక్కల మధ్య దాక్కోవడానికి ఇష్టపడతాయి. పెంగ్విన్. ఇది చాలా మంచు ఉన్న చల్లని ప్రదేశాలలో నివసిస్తుంది. పెంగ్విన్లు ఎగరలేవు, కానీ అవి వేగంగా ఈదగలవు. ఇవి తమాషాగా నడుస్తాయి. పెంగ్విన్లు కలిసి ఉండి ఆడుకోవడానికి ఇష్టపడతాయి. Thank you for watching.
Please like, share and subscribe.